గైస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచం కూడా హాట్ టాపిక్ అయిపోయింది. మన అయోధ్య టెంపుల్ స్కామ్. దాదాపు 200 కోట్ల స్కామ్ చేసిందని మనందరికీ తెలిసిందే. కానీ ఈ స్కామ్ జరిగిన తర్వాత మన అయోధ్య మన టెంపుల్ అందరికీ సెంటిమెంట్ ఉన్న టెంపుల్. సో ఇప్పుడు దీన్ని తెలిసిన తర్వాత మన యూపీ గవర్నమెంట్, మన బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే సిట్ అయితే వేసిరు. ఈ సిట్లో మనకు చాలా ఎంక్వైరీ తెలిసిన తర్వాత 8 మెంబర్స్ అరెస్ట్ చేసి చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. మనం డీప్ గా వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. బట్ వీళ్ళు, నాకు స్టిల్ రిమెంబర్, నేను చిన్నగా ఉన్నప్పుడు వాలంటీర్స్ గల్లీ గల్లీ తిరిగి మరి ఏమంటారు 1 రూపీ నుంచి 10 రూపీస్ నుంచి 100 రూపాయల నుంచి లక్షల నుంచి కోట్ల వరకు కూడా డొనేషన్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన ఇండియాలో కాకుండా ప్రపంచంలో కూడా చాలా ఫండ్స్ కలెక్ట్ చేసిన టెంపుల్ అంటే ఈ టెంపుల్. ఇది ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచి నడుస్తున్న టెంపుల్. సో అందరికీ టెంపుల్ వచ్చిన తర్వాత అందరికీ చాలా సంతోషంతోనే ఖుషితోనే చాలా పైసలు డొనేట్ చేశారు. కానీ వీళ్ళంతా ఏం చేస్తుంది ఏంటిది? మన ఒక పెద్ద అంటాడు, నేను ఒక వీడియో చేసిన, ఆ పెద్ద చెప్తూ ఉంటాడు, మన హిందువుల డబ్బు హిందూ దోచుకుంటే మీకేంటయ్యా అని. అసలు అది అసలు ఆ అనడం ఏంది? హిందూ డబ్బులు హిందూ ఎట్లా దోచుకుంటారండి? ఇదంతా స్కామ్. ఇది హిందువులది కాదు, ఏమంటారు వేరే మైనారిటీ వాళ్ళది కూడా కాదు. ఇది ప్రజల సొమ్ము. ఎవరికి తీసుకునే హక్కు అస్సలు లేనే లేదు. కానీ అంత ఓపెన్ గా వీళ్ళు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? ఎందుకంత ఏమంటారు ప్రజల డబ్బు అంటే అంత ఈజీగా అయిపోయింది. వీళ్ళు ఎందుకంత గ్రనెట్గా తీసుకుంటున్నారు? మన సీరియస్ గా ఇది ఇప్పుడు పోలీసులు కాదు, మన గవర్నమెంట్ కాదు, ఇదంతా ఇప్పుడు కోర్టు చేతిలో ఉంది. వీళ్ళంతా ఇప్పుడు 8 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. ఈ 8 మెంబర్స్ ప్రూవ్ అయిపోయిన తర్వాత కోర్టు ఏం తీసుకుంటుందని అయితే నాకైతే నిజంగా ఎక్సైట్మెంట్ గా ఉంది. మీకు కూడా ఏమైనా ఉంటే మాత్రం మీ ఒపీనియన్స్ మీ కమెంట్ లో చెప్పండి. బట్ మనం మాట్లాడుకుందాం డీప్ గా. చలో గోయింగ్ టు ద టాపిక్. సో నేను అన్ని వెబ్సైట్లు అన్ని చెక్ చేసి నేను అంత ఇన్ఫర్మేషన్ నేను అంతా నోట్ చేసి పెట్టుకున్నా. సో వీ విల్ డిస్కస్ 1 by 1. సో అందులో ఫస్ట్ మన సిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది, విచ్ ఇస్ హ్యాపెండ్ ఆన్ 25th June. సో ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇంకేమో దీని తర్వాత కానీ నేను చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను. లైక్ యూ కెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో వీళ్ళు పోలీసులు చేస్తున్నప్పుడు మల్టిపుల్ లొకేషన్స్ అండ్ 8 మెంబర్స్ని అయితే అరెస్ట్ చేశారు. అందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా డివోటీస్ మనీస్ని క్యాష్ ఆఫర్ చేస్తారు కదా, ఆ క్యాష్ దొబ్బేశారు. అండ్ ఆల్సో సమ్ ఆర్నమెంట్స్, ఆ ఆర్నమెంట్స్ గురించి మనం ఆడుకుందాం. కానీ పర్టికులర్గా ఏ ఆర్నమెంట్స్ అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. సో వచ్చినప్పుడు మాత్రం మనం డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే వీళ్ళు చేసిన దాంట్లో ఫస్ట్ పర్సన్ అవినాష్ శుక్లా. ఈ అవినాష్ శుక్లా అనేది ప్రైమరీ స్కూల్ టీచర్. అసలు స్కూల్ టీచర్కి ఇక్కడ ఏం పని? సరే వచ్చిండు. ఈయన దగ్గర రికవర్ చేసే మనీ ఎంత అనుకుంటారు? దాదాపు 20 లక్షల క్యాష్. ఇమాజిన్, 20 లక్షల క్యాష్. అసలు క్యాష్ వీళ్ళు బయటకి ఎట్లా తీసుకెళ్ళరు? సరే, ఇంకా చాలా ఉంది ఇన్ఫర్మేషన్ మాడుకుందాం. సో వీళ్ళ ఇందులో జ్యువెలరీ కూడా ఉంది, కరెన్సీ కూడా ఉంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళంతా ఏం చేశారు, మన టీవీ అంతా వీళ్ళంతా బ్లాక్ చేసిండ్రు, ట్యాంపర్ చేసేసి ఇంకేమైనా చేయొచ్చు. బట్ వీళ్ళైతే మొత్తానికైతే ఈ క్యాష్ అంతా మాత్రం సీసీ కెమెరాలో అయితే హైడ్ అయింది. తర్వాత ఇంకొక పర్సన్ ఏంటంటే అనుగ్లబ్ మిశ్రా. ఈయన కాంట్రాక్ట్ వర్కర్. వీళ్ళంతా ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఏం చేస్తారు, మనం తిరుపతిలో కూడా చూస్తుంటాం కదా, మనం కౌంటింగ్కి వీళ్ళంతా కాంట్రాక్ట్స్ తీసుకుంటారు థర్డ్ పార్టీ పీపుల్. సో వీళ్ళు కౌంటింగ్ చేసే వాళ్ళకి దాదాపు ఎంత 15,000 రూపాయలు అంట పర్ మంత్. సో ఈ పర్సన్కి మాత్రం 65 lakhs వర్త్ ఇల్లు ఉంది. యూ ఇమాజిన్. ఎస్, 65 lakhs వర్త్ హౌస్. తర్వాత తన దగ్గర ప్రీమియం మోటార్ సైకిల్, తర్వాత ఫామ్ హౌస్ అండ్ ఒక ఎస్సీవీ కూడా బుక్ చేసిండు. ఒక 15,000 సంపాదించే పర్సన్కి ఇంతగానో మనీ ఎట్లా వస్తుంది? అది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్. అయ్యా, సో ఈయన దగ్గర రికవర్ చేసినంత 16 లక్షలు, అది కూడా క్యాష్. తర్వాత ఇంకొక పర్సన్ లవ్ కుష్ మిశ్రా. సో ఈ పర్సన్ ఒక ప్రీవియస్గా తను ఒక మెకానిక్గా పనిచేస్తుండే, తర్వాత కాంట్రాక్టర్గా ఇక్కడ జాయిన్ అయ్యాడు. సో వీరి దగ్గర దాదాపు ఎంత రికవర్ చేశాను? 14 లక్షల క్యాష్. మళ్ళీ ఇక్కడ కూడా క్యాష్. అసలు వీళ్ళు క్యాష్ అంతా ఎట్లా తీసుకొచ్చారు నాకు అర్థమవుతలేదు. సీసీ కెమెరా రికార్డ్ అయినప్పుడు అసలు సీసీ కెమెరా పక్కన పెట్టేసేయండి. మనం జ్యువెలరీ షాప్లో కూడా మన బయటకు వచ్చేప్పుడు ఎంప్లాయీ పనిచేసిన తర్వాత వాళ్ళని ఫుల్ చెకప్ చేస్తారు. అసలు వీళ్ళని ఎందుకు చెకప్ చేయలేదు? అసలు ఇంత క్యాష్ అసలు ఎట్లా పాసిబుల్ అయింది? నాకు తెలిసి ఇదంతా గ్రూప్గా చేసింది. ఇప్పటికైతే 8 మెంబర్స్ అరెస్ట్ అయినా తర్వాత మన సిట్ మీద నమ్మకం పెట్టుకొని చూస్తే ఇంకా దాదాపుగా చాలా మంది బయటకు రావచ్చు. సో ఇంకొక పర్సన్ రామ్ శంకర్ మిశ్రా. తను ఇక్కడ సెక్యూర్ రూమ్ ఉంటుంది కదా, డొనేషన్ కౌంటింగ్ రూమ్, అందులో చేస్తాడు.
సో ఇతను ఏం చేసిండు, క్యాష్ ని బయటికి పంపడానికి కౌంటింగ్ ప్రాసెస్ లో తను ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇతని దగ్గర మనం క్లెయిమ్ చేసిందంతా వీళ్ళు ఆల్మోస్ట్ 7 lakhs రికవర్ చేశారు. తర్వాత ఇంకొక పర్సన్ రామ్ శంకర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ టిను యాదవ్. సో టిను యాదవ్ నేను కూడా బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇతను ఫస్ట్ మన జనరల్ సెక్రటరీ ఉన్నాడు కదా చంపట్రాయ్, అతని డ్రైవర్ ఫస్ట్. దాని తర్వాత ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే చంపట్రాయో లేకపోతే ఇంకెవరు వాళ్ళని పెట్టించారో తెలియదు కానీ ఇతను కూడా టెంపుల్ లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను మీ విఐపి అండ్ మేనేజ్మెంట్ యాక్సెస్ వీళ్ళంతా చేస్తారు కదా, అవును మన టెంపుల్లో ఉంటుంది కదా నార్మల్గా ఒక విఐపి వాళ్ళకు ఒకటి, తర్వాత డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి అండ్ దానికి కూడా విఐపి వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది, మన సపరేట్ టోకెన్ ఉంటుంది, సపరేట్ మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళందరూ టేక్ కేర్ చేసుకోవడానికి. సో అది చేస్తుండే. సో ఇన్వెస్టిగేషన్, సో ఇతని దగ్గర ఇక్కడ ఏం దొరికిందంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ద కీస్ విచ్ ఇస్ మన డొనేటింగ్ రూమ్ ఉంటుంది కదా, కౌంటింగ్ అంతా వీళ్ళంతా మనీ ఒక దగ్గర సేవ్ చేస్తారు కదా, ఆ బాక్సెస్ అంటే మనీ అంతా కౌంట్ చేసిన తర్వాత వీళ్ళు పర్టికులర్ ఒక బాక్సెస్లో పెడతారు. ఆ బాక్సెస్ అన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడతారు. దానికి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కీ దగ్గర ఉందంట. సో ఇప్పటికైతే అన్ఆథరైజ్ వస్తుంది, బట్ లోపల ఇంకెంత ఇలాంటి కీ ఎంతమంది దగ్గర ఉండాలి, లేకపోతే ఆథరైజ్డ్ అయ్యే ఉండొచ్చేమో. లెట్స్ సీ, మనకు తెలుస్తున్న కొద్దీ మన ఇప్పుడైతే స్టార్ట్ చేశారు కదా డిగ్ చేస్తున్న కొద్దీ చాలా మంది పేర్లు వస్తాయి. మనం అప్పుడు ఇంకా తెలుసుకుందాం, నేను అప్పుడు కూడా ఇంకా వీడియో చేస్తూ ఉంటాను. తర్వాత ఇంకో పర్సన్ మనీష్ కుమార్ యాదవ్, ఇతను ఎవరు కాదు మన టిన్ను యాదవ్ వాళ్ళ అల్లుడు, నెఫ్యూ. సో తను రిపోర్టెడ్ గా తను కూడా డొనేషన్ కౌంటింగ్ రూమ్ లోనే పార్ట్ ఆఫ్ దిస్. సో ఇతను కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. తర్వాత ఇంకొక అతను సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, ఇతను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఇతను సూపర్వైజర్, మన ఈ ట్రస్ట్ ఉంటుంది కదా, ట్రస్ట్ కి సూపర్వైజర్ డొనేషన్ అనమాట, దానికి కౌంట్. సో సారీ ఐ మీన్ దాంట్లో కూడా ఈయన పార్ట్ ఆఫ్ మెంబర్, ఈయన కూడా బయటకు వచ్చాడు. తర్వాత కరుణేష్ పాండే, హీఈస్ రెస్పాన్సిబుల్, ఓకే ఓపెనింగ్ డొనేషన్ అంటే ఇప్పుడు మన డొనేషన్ బాక్సెస్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు మామూలుగా అంతే కదా, ఏటీఎం మనము క్యాష్ ఫిల్లింగ్ చేసినప్పుడు కూడా ఒక ప్రాపర్ టీమ్ ఉంటుంది, వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే చేయాలి, వాళ్ళ కీస్ దగ్గర ఉంటాయి. సో ఇట్ ఇస్ లైక్ దట్. సో ఈ పర్సన్ కూడా దానికి కర్ణేష్ యాదవ్ అనమాట. సో రెస్పాన్సిబుల్ ఫర్ ఓపెనింగ్ దిస్ బాక్సెస్. ఈయన దగ్గర ఎంత మొత్తం 18 లక్షల క్యాష్ రికవర్ చేశారు ఇతని దగ్గర. ఇమాజిన్ చూడండి అసలు ఇంత, అసలు స్కామే 200 అని తెలిసింది. సో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు బయటకు వచ్చిన, మిగతాదంతా ఎంత ఎవరి దగ్గర ఉంది, ఎంతమంది దగ్గర ఉంది, అసలు ఇంకెంతమంది బయటకు వస్తారు, అసలు ఎన్ని పేర్లు ఉన్నాయి. 8 మెంబర్స్ దగ్గర 1 కోటి రూపాయలు అంటే ఇప్పుడు 200 కోట్లని మనకు హార్డ్లీ చెప్తున్నారు కాబట్టి ఒక పర్సనే పెద్ద గట్టిగా పట్టుకున్నాడా లేకపోతే ఇంకేమన్నా. సో వి విల్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇన్వెస్టిగేషన్ మీద తెలిసింది ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేసిన ఏమంటారు సారీ మన పోలీస్ వాళ్ళు ఏమేమి ప్రజెంట్ చేశారంటే సిట్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు బ్లాక్ చేసింది ఏంటిది, సీసీటీవీ ఫుటేజ్, ఫినాన్షియల్ రికార్డ్స్, మొబైల్ ఫోన్స్, వాట్సాప్ చాట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్యాష్ రికవరీ. వీళ్ళు ఇంతగానో మనీని ఎట్లా తీసుకోగలిగారు అసలు. ఇంకా జ్యువెలరీ కూడా ఉంది, జ్యువెలరీ కూడా రికవర్ చేశారు. ఇదంతా ఇల్లీగల్. అండ్ దేర్ ఇస్ మన ఇంకొక న్యూస్ కూడా మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళు మన ల్యాండ్ కూడా స్కామ్ చేశారు. స్కామ్ అంటే స్కామ్ కాదు, ఎట్లా అంటే టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్ని వీళ్ళే కొని తక్కువ రేటుకి అండ్ వీళ్ళే ఒక 15-20 మినిట్స్లోనే దాన్ని లక్షల కొని కోట్ల కూడా అమ్మారు. నేను దానికోసం కూడా వీడియో ఇంకొక వీడియో చేస్తాను, అది కూడా పెద్ద స్కామ్. అది ఈ ట్రస్ట్ చంపట్రాయ్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, కానీ అప్పుడు బయటికి రాలేదు. బయటికి వచ్చినా కూడా వీళ్ళు ఏం నెసెసరీ యాక్షన్ ఏం తీసుకోలేదు. ఐ డోంట్ నో వై అండ్ హౌ వై దిట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది గవర్నమెంట్ ప్రజల సొమ్మును మనోభావాలని ఇంత డబ్బులు తీసుకొని ఇంత, ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియన్స్, ఫారినర్స్ కూడా చాలా మంది డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఇంత ఈజీగా అలా చేయగలుగుతున్నారు. ఓకే ఇప్పుడైనా కానీ సిట్ అయినా కానీ గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ చేయాల్సింది ఏం లేదు. వన్స్ దే ఆర్ ప్రూవ్డ్ గిల్టీ చేయాల్సింది ఏంటిది, కోర్ట్ హ్యాస్ టు టేకెన్ దిస్ యాక్షన్. కోర్టే డిసైడ్ చేస్తుంది అసలు ఏం చేస్తారని చెప్పేసి. సో ఇన్వెస్టిగేషన్ అయితే పోతుంది. సో వి విల్ బ్రేక్ డౌన్ దిస్ అండ్ చాలా ఎవిడెన్సెస్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ ఏమంటారు డొనేషన్స్, ఈ ట్రాన్స్పరెన్సీ అంతా వీళ్ళు ముందు నుంచే పెట్టాల్సింది. ఈ ట్రాన్స్పరెన్సీ వీళ్ళు ఏం పెట్టట్లేదు.
వీళ్ళు ట్రాన్స్‌పరెన్సీ పెట్టి ఉంటే, అసలు ప్రాపర్‌గా పెట్టి ఉంటే ఇప్పుడంతా తెలిసేది గాదు గదా! తెలిసేది గదా! అండ్ దీని మీద వీడియోస్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. ఇప్పుడెందుకు ఇప్పుడు దీని మీద ఎందుకు వీళ్ళెవరు ప్రశ్నించట్లేదు? ఎవరెందుకు ట్విట్టర్‌లో పోస్ట్ చేయట్లేదు? ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు. అసలు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యిండ్రు? మీకేమన్నా మీ ఒపీనియన్స్ కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. వి విల్ డిస్కస్ మోర్ షుడ్ బి డిస్కస్డ్ అండ్ విచ్ మీన్ ఆల్రెడీ పెట్రోల్ రిలేటెడ్, ఎథనాల్ రిలేటెడ్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు అండ్ లీకేజ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. బట్ ఆఖరికి టెంపుల్‌ని కూడా వదిలేయలేదు. ఇంకా మీద నుంచెల్లి హిందూ వాళ్ళ మనీ హిందువులు వాడుకున్నారంట. అసలు ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు వీళ్ళంతా వాడుకునే అంత? సరే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్‌లో చెప్పండి. ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ మై ఫస్ట్ వీడియో వుడ్ బి లైక్ రామ్ మందిర్ స్కామ్ గురించి, దేవుడి గురించి చేయాల్సి వస్తదని. బట్ యాహ్! విచ్ ఇస్ దట్ ఐ డిసైడెడ్ టు టాక్ ఫ్రమ్ మై ఎండ్. మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్‌లో షేర్ చేయండి. వి విల్ డిస్కస్ మోర్. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అంటిల్ నెక్స్ట్ వీడియో. సీ యూ సూన్. బాయ్. థాంక్ యూ.